చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్పై ధర్మాసనం తీర్పు వెలువరించింది. చెట్లు నరకడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్ఆర్డీపీ కింద జరగాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. దీనిపై మరింత సమాచారం కేబీఆర్ పార్క్ నుంచి మా ప్రతినిధి శైలజ అందిస్తారు. కేబీఆర్ నేషనల్ పార్కు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణం ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా ఇటు జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే క్రమంలో కూడా మరి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అదే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కేబీఆర్ పార్కు చుట్టూ కూడా ఇటు ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి కూడా భావించింది. అయితే దీనికి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఎవరైతే పరిరక్షణ ప్రియులు ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కలిసి ఇటు సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ దాదాపు ఇటు ఏదైతే సెన్సిటివ్ జోన్ కేబీఆర్ పార్క్ కి సంబంధించి సెన్సిటివ్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ లో దాదాపు 1300 చెట్లను కూడా నరికివేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది అయితే వాదనలు వినిపించడం అయితే జరిగింది. మరి దాదాపు అంటే ఒక రోజుకు చూసుకున్నట్లయితే 50 వరకు చెట్లు రాత్రి పగులు తేడా లేకుండా 50 వరకు చెట్లు నరికే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాదనలు వినిపించినప్పుడు ఇటు జస్టిస్ బివి నాగరత్నం అదేవిధంగా ఉజ్వల్ భయాన్ మరి వీరికి సంబంధించి న్యాయస్థానం కూడా మరి దీనికి సంబంధించి కూడా ఒక స్టే ఇవ్వడం అయితే జరిగింది. అంటే దీనికి సంబంధించి ఏదైతే చెట్లు నరకడం ఏదైతే ఉందో ఆ చెట్లు నరకడం లేకుండా ఈ అండర్ పాస్ నిర్మాణాలు కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణాలు కావచ్చు చేపట్టడానికి కుదరదా అని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. దాదాపు 1300 చెట్లను నరికివేయడం అదేవిధంగా పరిరక్షణకి కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఒక రోజుకు చూసుకున్నట్లయితే దాదాపు 50 చెట్ల వరకు కూడా దీనిని నరికే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఇటు కేబీఆర్ పార్క్ కూడా ఇటు హైదరాబాద్ లో ఇది ఒక ఊపిరితిత్తులాగా భవిస్తున్న పరిస్థితి. మరి దాంట్లో కూడా దాదాపు 1300 చెట్లు నరికివేయడం అనేది కూడా మరి దీనిపై కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం దీనికి సంబంధించి స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ఈ రోజు అయితే వాదనలు విన్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి జూలై 27 వరకు కూడా మరి దీనిపై ఎలాంటి చర్యలు కొనసాగించవద్దు అదేవిధంగా దీనికి సంబంధించి ఎలాంటి పనులు కూడా జూలై 27 వరకు మళ్ళీ వాదనలు కొనసాగే వరకు కూడా దీనిపై ఎలాంటి పనులు చేపట్టకూడదని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అదేవిధంగా ఇటు ప్రభుత్వం కావచ్చు మేము చెట్లను నరికివేయకుండా పనులు కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇటు ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణాలు అంటే దాదాపు ఖచ్చితంగా చెట్లను నరికివేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దానిపై కూడా కొంత స్టే విధించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా జూలై 27వ తారీఖు రోజు కూడా మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం కొంత వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా పరిరక్షణ ప్రియులు ఎవరైతే ఉన్నారో దీనిపై కూడా ఇటు ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణాలు కొనసాగించినా కానీ ఇటు కేబీఆర్ పార్క్కి కావచ్చు ఇక్కడ ఉన్న జంతువులకి అదేవిధంగా ఈ చెట్లకి కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మరి ఇటు పరిరక్షణ ప్రియులైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి వచ్చే నెల 27వ తారీఖు రోజు మరి సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఇటు ఉత్కంఠగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు మరి దీనిపై కూడా ఎలాంటి పనులు కొనసాగించొద్దని చెప్పేసి కూడా ఇటు నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దీనికి సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ పనులు కూడా ఏవే కొనసాగించకుండా చూసుకోవాలి జూలై 27వ తారీఖు వరకు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి వచ్చే నెల 27వ తారీఖు మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని